రెచ్చిపోకుండానట్లు. ప్రియమైన వాళ్ళ దేవుడు కొంతగా ఏమని అర్థమవుతున్నదంటే, ఒక వ్యక్తిని దేవుడు అత్యధికముగా ఆశీర్వదిస్తే, గొప్పగా వాడుకుంటే ఏమవుతుంది? చాలా మందిని ఈరోజు చూస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, విశ్వాసులను కూడా కొంచెం దేవుడు ఆశీర్వదించి లిఫ్ట్ చేస్తే చాలు, వాళ్ళ లోపల ఫస్ట్ ఏమొస్తుంది? గర్వం. గర్వం గర్వం నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వం వచ్చిందంటే బిడ్డ అర్థం చేసుకో, నాశనము అవ్వే అవకాశం ఉందని అర్థం చేసుకో. వాక్యం చెప్తుంది. దేన్ని బట్టి గర్విస్తున్నావు? మోస్ట్ ఆఫ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ దేన్ని బట్టి గర్విస్తున్నారు మీరు? దేవుడు నీకు ఇచ్చిన వరాలను బట్ట, దేవుడు నీకు ఇచ్చిన ఐశ్వర్యంను బట్ట, దేవుడు నీకు ఇచ్చిన వాక్కు చాతుర్యాన్ని బట్ట, దేవుడు నీకు ఇచ్చినటువంటి యూట్యూబ్ మహిమ, ఇంటర్నెట్ ప్రభావం వలన ఫేమస్ అయిన విధానంను బట్టి గర్విస్తున్నావా? యూట్యూబ్ వలన, ఇవి సోషల్ మీడియా ద్వారానే చాలా మంది ఫేమస్ అయిపోయినటువంటి వాళ్ళే ఉన్నారు. కానీ ఆ మీడియా ద్వారానే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తిగా ఫేమస్ అయిన వాళ్ళే. కానీ ఎవరు కూడా ఇంటింటికి వెళ్ళి సేవ చేయడానికి నేను వచ్చి తిని కానీ సేవ చేయించుకోవడానికి రాలేదు అని యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా నోబడీ ఈజ్ సర్వింగ్ ద హ్యూమన్ బీయింగ్స్. సేవ చేస్తలేరు వాళ్ళు. నేనేం చెప్తున్నాను అంటే, దేవుడు కొంచెం లిఫ్ట్ చేస్తే, కొంచెం ఆశీర్వదిస్తే, కొన్ని వరాలతో నింపితే, వాక్య చాతుర్యం ఇస్తే, కొంచెం ఆకర్షణ ఇస్తే, కొంతమంది గొర్రెలను పెంచితే ఆ వ్యక్తికి ఏమొస్తుంది? ఉత్తన్న గర్వం వస్తుంది. అటువంటి గర్వము నాకు రాక ఉండునట్లు అని పౌలు భక్తుడు అంటున్నాడు. అపోస్తలుడు అయిన పౌలు అంటున్నాడు. ఏమంటున్నాడు? అటువంటి గర్వం నాకు రావద్దు ప్రభువా. చదవండి వాక్యము. నేను అత్యధిక డిస్టర్బ్ కాకండి, డిస్టర్బ్ చేయకండి. మరియు కొద్ది నిమిషాలే మనము హాఫ్ అన్ అవర్ లేకపోతే 45 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకోండి. ఎందుకు దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి అని అంటే, దేవుని వాక్యంలో శ్రద్ధగా వినడం వలన నీలో ఉంటున్నటువంటి దేవుని ఆత్మకు సరి అయినటువంటి పోషణ కలుగుతుంది. ఆత్మీయ పోషణ అంటున్నాను. ఈ దేహానికి, మన శరీరానికి రోజుకి 3 పూటలు మంచి ఫుడ్ ఇస్తూ ఆరోగ్యాన్ని ఏ విధంగా అయితే కాపాడుకుంటామో, అది టెంపరరీ, అది అవసరమే. కానీ మీలో ఉన్న దేవుని ఆత్మ అనేది శాశ్వతమైనది. అది నీవు. దానికి సరి అయినటువంటి ఆహారము, దానికి సరి అయినటువంటి భోజనం అనేది, ఆత్మకు సరి అయినటువంటి ఆహారం ఏమై ఉండదము? వాక్యం. దాన్ని పోషించుకోవాలి మనం, దాన్ని పెంపొందించుకోవాలి, డెవలప్ చేయాలి. ఆత్మీయ ఎదుగుదల అనేది ఎట్లా జరుగుతుంది అని అంటే, వాక్యమును అర్థం చేసుకొని, వాక్యమును ప్రకారముగా అన్ని పరిస్థితులలో, అన్ని సమయాలలో దేవుని ఆత్మ చెబుతున్న ప్రకారంగా, నడిపిస్తున్న ప్రకారంగా నడుచుకుంటున్నటువంటి వాళ్ళే ఆత్మీయంగా ఎదుగుతారు. హల్లెలూయా. ఆత్మలో ఎదుగుతారు. నా కోసం ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు, అయ్యగారు, బ్రదర్ అని అంటే ప్రార్థన చేస్తాడేమో, కానీ దాని వలన నీకు పెద్ద ప్రయోజనం ఏం జరగదు. ఎవరు కృప చూపిస్తాడేమో ఎదగడానికి. ఆత్మీయ ఎదుగుదల ఇస్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. ఆత్మలో ఎదగాలి. ఆత్మలో ఎప్పుడు ఎదుగుతామనంటే, ఒక
ముఖ్యమైనటువంటి విషయం, నీ శరీరం, మనకి ఈ శరీరంలో మనం అనేది ఉంటున్నాం చూడు, దట్ ఈస్ నథింగ్ బట్ నీ ఆత్మ. ఎగ్జాంపుల్, చందు బ్రదర్ ఉన్నాడు. చందు బ్రదర్ అనేది శాశ్వతమైన వాడు. ఎవ్రీబడి, నాట్ ఓన్లీ వి, మనమే కాదు, క్రైస్తవులమే అని కాదు, దేవుడు నమ్మినటువంటి వాళ్ళం కాదు. అర్థమవుతుందా? నీలో ఉన్న ఆత్మ శాశ్వతమైనది, దానికి మరణం లేదు. అది నిత్యత్వంలో దేవునితో పాటు ఉండాలని, నిత్యత్వంలో మనము దేవునితో నివాసము చేయాలని అంటే, పరలోక రాజ్యంలో వెళ్ళిన తర్వాత ఒక అవకాశం ఈ ప్రభువా, మళ్ళా వాక్యం చదవడానికి, వాక్యంలో వినడానికి, వాక్యంలో నేర్చుకోవడానికి అంటే అక్కడ ఛాన్స్ లేదు. దెర్ ఇస్ నో అదర్ సెకండ్ ఛాన్స్ అనేది లేదు పరలోక రాజ్యంలో. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సంగమా, ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, నీ ఆత్మకు సరి అయిన పోషణ నువ్వే ఇచ్చుకోవాలా. అది ఎప్పుడు సరిగ్గా జరుగుతుందంటే, నువ్వు వాక్యమును సరిగ్గా విని అర్థం చేసుకొని నీ మనసులో, నీ హృదయములో నిలుపుకొని ఆయా పరిస్థితిని బట్టి వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను నడిపిస్తారు. హల్లెలూయా. ఈ విధంగా అంచెలంచెలుగా, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఎవరు కూడా ఒక రోజులో, ఒక వారంలో, ఒక నెలలో, ఒక సంవత్సరంలో పర్ఫెక్షన్లోకి చేరరు. పర్ఫెక్ట్ కాదు, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. వాక్యం చెప్తుంది, నేను కాదు. ఆ పర్ఫెక్షన్లోనికి, ఆ పరిపూర్ణతలోనికి ఎప్పుడు ఒక వ్యక్తి ఎదుగుతాడు, ఆ పరిపూర్ణతలోనికి ఎప్పుడు వెళ్తాడు అని అంటే, అది అంచెలంచెలుగా జరిగే ప్రాసెస్. అది హల్లెలూయా. అంచెలంచెలుగా జరుగుతుంది. అది వారం పైబడి వారము డైలీ వాక్యం చదవడము, అర్థం చేసుకోవడము. పరలోక రాజ్యంలో వెళ్ళినప్పుడు ఏది శాశ్వతంగా నీ దగ్గర ఉంటుంది తెలుసా? నీలో పడగానే, నాలో పడగానే శాశ్వతమైనది ఏంది అంటే, నువ్వెంత వాక్యం నేర్చుకొని ఉంటే అంత గొప్పగా, అంత ఉన్నతంగా, అంత ఉన్నతమైన స్థాయిలో అక్కడ ఛాన్స్ లేదమ్మా. వాట్ ఈస్ యువర్ ఫైనల్ డెస్టినేషన్ అంటే మీరు ఏమని అంటారు? వాట్ ఈస్ యువర్ ఫైనల్ డెస్టినేషన్? నీ చివరి గమ్యము, నువ్వు ఎక్కడికి చేరుకుంటావు? నీ గమ్యం ఏంటిది అంటే నువ్వేం చెప్తావు? వరంగల్లో గోల్కొండ ట్రైన్ ఎక్కి హైదరాబాద్కు వెళ్ళడం అనేది నా ఫైనల్ డెస్టినేషన్. ఎగ్జాంపుల్, వరంగల్లో గోల్కొండ ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్కు వెళ్ళడం అనేది నా చివరి గమ్యం. ఈ శరీరం వదిలిన తర్వాత నీ ఫైనల్ గమ్యం, అక్కడ చేరి ఉండవలసినటువంటి స్థలం ఏంటిది? పరలోకం. పరలోకంలో వెళ్ళినప్పుడు నీకు వాక్యం చదువుకునే అవకాశం ఉంటుంది. అన్ని ఏదైనా ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను అంటే, వీ హ్యావ్ టు లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మోర్ అండ్ మోర్, మోర్ అండ్ మోర్, మోర్ అండ్ మోర్. నువ్వు అభ్యాసం చేసుకోవాలా, నువ్వు ఇష్టపడాలా. నువ్వెంత వాక్యం నేర్చుకుంటే, యేసు ప్రభు ఒక చోట చెప్తాడు, ఉపమాన రీతిలో చెప్తాడు, వాట్ ఎవర్ దేర్ ఇన్ యువర్ హార్ట్ యువర్ మౌత్ విల్ స్పీక్ అని అంటాడు. నీ హృదయంలో ఉన్నదే బయటపడతాడు. నీ మనసులో, హృదయంలో ఏమైతే నిలిచి ఉంటాదో, నువ్వు ఏమేమైతే సేవ్ చేసుకొని ఉంటావో, ఇది అన్లిమిటెడ్ స్టోరేజ్ కెపాసిటీ. ఇది అన్లిమిటెడ్. మీ ఫోన్లో 2 GB 3 GB పర్ డే అనేది లిమిటెడ్గా ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి 60 GB 32 GB ఆర్ ఎనీ మోర్ దాన్ దాట్. మెమొరీ చిప్, నీకు ఇచ్చిన బ్రెయిన్, నీకు ఇచ్చినటువంటి మనస్సు, అది అన్లిమిటెడ్ అమ్మా. నువ్వు ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చు. ఏం స్టోర్ చేసుకోవాలా, ఏం సేవ్ చేసుకోవాలా అంటే దేవుని వాక్యమే. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని వాక్యమే ఉంటుంది.
ప్రేమ, నిరీక్షణ మరియు లవ్, ఫెయిత్ అండ్ ఈ మూడే నిలిచి ఉంటాయి. ప్రేమిన వాళ్ళారా ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, ఇప్పటి వరకు మనం ఈ లోకంలో ఉంటూ మన వృత్తి పనులు, మన పనులన్నీ చేసుకుంటూ వస్తూ కూడా ఏమేమైతే స్టోర్ చేసుకొని, ఏమేమైతే సేవ్ చేసుకొని మందిరానికి వచ్చినామో వాటిని డిలీట్ చేస్తూ వాక్యాన్ని మనసులో, హృదయంలో భద్రపరుచుకునే ప్రయత్నం చేయడం వలన మీలో, నాలో ఉన్నటువంటి ఆత్మ ఎదుగుతారు. అది డైలీ ప్రాసెస్ అని నేను మీకు వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు వాక్యం యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదంటే, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. నా కృప నీకు చాలును ప్రతి పరిస్థితులలో, ప్రతి సందర్భాలలో. ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ యూ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రేస్? హల్లెలూయా. గ్రేస్, కృప అంటే ఏంటిదో మనకు ఎంతమందికి తెలుసు? ఆనెస్ట్గా కృప అంటే ఏందమ్మా? దేవుని కృప అంటే ఏమర్థమవుతుంది మీకు? దేవుని దయ. ఏ విషయంలో బట్టి దేవుని దయ? అర్హత, యోగ్యత ఏది లేదు మన దగ్గర. ఏ మంచితనము లేదు, ఏ గొప్పతనము లేదు. తాత ముత్తాతల నుండి క్రైస్తవులు మనం పిలుచుకున్నాము, కానీ కూడా యు ఆర్ నథింగ్, ఐఎమ్ నథింగ్. మన నీతి క్రియలను బట్టి కాదు, మన మంచి గుణములను బట్టి కాదు, మంచి పనులను బట్టి కూడా కాదు. దేవుని కృప అంటే ఏంటంటే, ఒక ఉదాహరణకు చెప్పాలంటే, గ్రేస్ మార్క్స్ అనేటివి ఉంటాయి కదా. మీరు చదువుకున్నప్పుడు 34 అనేటువంటి మార్క్స్ వచ్చినప్పుడు 33 అంటే 100కి పాస్ కావాలంటే 35 మార్క్స్ అని అంటారు కదా. 33 వచ్చినాయి అనుకో, ఫెయిల్ చేసి పడేస్తారా నేను? 35కి నువ్వు పాస్, యావరేజ్, బిలో యావరేజ్. 35 వచ్చింది, 33 వచ్చింది అనుకో, నేను పాస్ చేసి ఫెయిల్ చేసి పడేస్తే ఎట్లా ఉంటుంది? 2 మార్కులు యాడ్ చేస్తారు. నీకు 33 వచ్చినాయి అమ్మా. 35కి నువ్వు పాస్ కావాలి, కానీ 33 వచ్చినాయి. నేను ఫెయిల్ చేసి పడేయాలి అసలు, కానీ ఫెయిల్ చేయరు వాళ్ళు. పాపం 33 దాకా కష్టపడి తీసుకొని వచ్చేది. 2 మార్కులు కలుపుదాం, యాడ్ చేస్తాం. దాన్ని ఏమంటారు? గ్రేస్ మార్క్స్ అంటారు. గ్రేస్ మార్కులు. 2 మార్కులు 34, 33 వస్తారు. 2 యాడ్ చేస్తారు వాళ్ళు. పోనీ పిల్లగాడు కానీ అమ్మాయి కానీ పోనీలే అని 2 మార్కులు యాడ్ చేస్తారు. దాన్ని ఏమంటారు తెలుసా మీకు? గ్రేస్ మార్క్స్ అంటారు. అవునా? గ్రేస్ మార్క్స్. అర్హత లేదు, యోగ్యత లేదు, ఫెయిల్ అయిపోయినావు, అన్ని విషయాలలో ఫెయిల్ అయిపోయినావు, ఏ పని సరిగ్గా చేయవు, ఏ విషయంలో నమ్మకంగా ఉండవు. అందరూ అంతే. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా నేను. ఎవ్రీబడి దారి తప్పిపోయినాం. వాక్యం స్పష్టంగా చెప్తున్నది కదా. ఏ విషయంలో సరిగ్గా లేకుండా దారి తప్పిపోయినటువంటి మనకు దేవుడు ఏం చూపిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? కృప. బతకండి, మంచి బతుకు బతకండి. నేను ఇచ్చిన రక్షణను పొందుకొని గుర్తిరిగి మంచి బ్రతుకు బతకండి. ఆ బ్రతకడానికి నేను కావలసినటువంటి కృప. హల్లెలూయా. కృప నేను మీ పట్ల విస్తరింపజేస్తాను. హల్లెలూయా. నా కృప నీకు చాలును. నా కృప, దట్ ఈస్ ఇనఫ్. దేనికి చాలును? మంచి బ్రతుకు బతకడానికి. దేవుడు నిన్ను ఎందుకోసమైతే ఏర్పరచుకున్నారో. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఆమెకు ఒక ప్రత్యేకత ఉన్నది. హల్లెలూయా. ఒక వ్యక్తిగతం అనేది ఉన్నది. అది నీవై ఉన్నావు. హల్లెలూయా. అది నీవు. యు ఆర్ స్పెషల్, క్రియేటెడ్ బై గాడ్. హల్లెలూయా. నువ్వు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తివు. నీలాగా, నాలాగా ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ఆ ప్రత్యేకత అనేది, ఆ యూనిక్నెస్ అనేది బయటపడాలా. హల్లెలూయా. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు నీ పట్ల, నా పట్ల కృప ఏం చేస్తున్నాడు?
విస్తరింపజేస్తున్నాడు. నువ్వు ఇతరులలాగా కాపీ చేయొద్దు. హల్లెలూయా. నీలాగా నువ్వు బతకాలని, నీలాగా నువ్వు బతకాలా, నాలాగా నేను బతకాలా, అది దేవునికి ఇష్టం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రియమైన వారులారా, దేవుని